హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మీకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే తీసుకురావడం జరిగింది. ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 అని చెప్పి ఈ ఇయర్ లాంచ్ చేశారనమాట. ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే స్కూల్ ఆర్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని వాళ్ళు కంటిన్యూ చేయడం కోసం వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వడం కోసం ఇదైతే లాంచ్ చేశారనమాట. అండర్ దిస్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 9 to 12th ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ స్టాండ్ ఎ ఛాన్స్ టు రిసీవ్ ఎ స్కాలర్‌షిప్ ఆఫ్ అప్ టు 60,000. ఓకేనా. 9th నుంచి 12th అండ్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 60,000 పర్ ఇయర్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు టు కవర్ దేర్ అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా. ఫర్దర్‌గా దీని డీటెయిల్స్ చూసే ముందు మీకొక ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ సండే అంటే రేపు ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రీ మాస్టర్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. దీంట్లో ఏం చెప్తామంటే లైవ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ ఆఫ్ రియల్ టైమ్ వెబ్‌సైట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియా వెబ్‌సైట్‌ని ఏదైనా తీసుకొని దాన్ని రియల్ టైమ్‌లో హ్యాక్ చేసి దాని యొక్క యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తారు. సో, అక్కడ ఏదైనా అంటే ఒక వెబ్‌సైట్‌లో ఏదైనా వల్నరబిలిటీ అంటే ఒక బగ్ లాంటిది కనుక్కొని, ఆ బగ్ నుంచి వెబ్‌సైట్‌లోకి ఇన్ అయ్యి, వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని మనము చేంజ్ చేస్తామనమాట. అది లైవ్‌గా ఎలా చేస్తారనేది ఈ సెషన్‌లో చూపిస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ సెషన్‌కి జాయిన్ అవ్వండి. ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి మీరు అక్కడ ఫార్మ్ ఫిల్ చేస్తే మీ వాట్సాప్‌కి అయితే మీకు సెషన్ జాయినింగ్ లింక్ అయితే వస్తుంది. సో దట్ మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. స్కాలర్‌షిప్ విషయానికొస్తే ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరు ఎలిజిబుల్? అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి? ఆ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ఇది 9-12 స్టూడెంట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ దాంతో విధంగా జనరల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, అండ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, అండ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ వాళ్ళకి, ఇది 3 ఇయర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసాము. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ అని మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇది ఇలా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు పెట్టారు. ఎనేబులింగ్ స్ట్రాంగర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఫ్రమ్ క్లాస్ 9 టు యూజీ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా. అప్ టు 60,000 వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ స్కాలర్‌షిప్ అనేది ఓన్లీ గర్ల్స్‌కి మాత్రమే. ఓకేనా. బాయ్స్ ఎవరు దీనికి ఎలిజిబుల్ కాదు. అమ్మాయిలు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ దట్ టూ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ చూసుకుంటే మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ఫర్ క్లాస్ 9-12 స్టూడెంట్స్ అని పెట్టారు. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 9-12 అనమాట. అప్లై డేట్ అనేది 15th అక్టోబర్ వరకు ఇచ్చారు దీనికి. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే వన్ టైమ్ ఫిక్స్డ్ స్కాలర్‌షిప్ ఆఫ్ అప్ టు 12,000 పర్ ఇయర్ అనమాట ఇది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ అప్లికెంట్ మస్ట్ హావ్ స్కోర్డ్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఇన్ దర్ ప్రీవియస్ క్లాస్. ఓకేనా. మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎవరైతే క్లాస్ 9 నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నారో మీరు దానికి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు అట్‌లీస్ట్ 60% మార్క్స్ వచ్చుండాలి మీ ప్రీవియస్ ఇయర్‌లో. అంటే 9th క్లాస్ చదువుతున్న వాళ్ళకి 8థ్‌లో 60% వచ్చుండాలి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి 10th క్లాస్‌లో ఆర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళకి 60% మార్క్స్ వచ్చుండాలనమాట అలాగా. అండ్ మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 6 లాక్స్ కన్నా ఎక్కువ దాటకూడదు పర్ ఇయర్ అనేది. అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా కెన్ ఎలిజిబుల్ టు అప్లై. చిల్డ్రన్ ఆఫ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అండ్ ఇట్స్ సబ్సిడరీస్ అండ్ బడ్డీ ఫర్ స్టడీ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. బడ్డీ ఫర్ స్టడీస్ అంటే ఈ యొక్క వెబ్‌సైట్ వాళ్ళనమాట. అంటే ఇది కూడా ఒక ఆర్గనైజేషనే. వీళ్ళ ఎంప్లాయీస్ అండ్ అదేవిధంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళ యొక్క సబ్సిడరీస్ వాళ్ళ ఎంప్లాయీస్ దీనికి ఎలిజిబుల్ కాదు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు గర్ల్ స్టూడెంట్స్. ఓకేనా. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. లేదా మీకు వాచ్ వీడియో ఉంది కదా! ఈ వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏం చేయాలనేది. అండ్ అప్లై నౌ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉంది. సో, మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్‌లో చూసుకుంటే వీళ్ళు జనరల్ గ్రాడ్యుయేషన్ 2024 వాళ్ళకి ఈ కేటగరీ వాళ్ళకి 18,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇది కూడా లాస్ట్ డేట్ 15th అక్టోబర్ వరకే ఉంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఎనీ జనరల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజెస్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే మీకు జనరల్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి కదా! బీకామ్, బీఎస్సీ అండ్ ఇవి అన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీస్ అన్ని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ వాళ్ళు. అండ్ దీనికి కూడా 60% మార్క్స్ ఉండాలి. సేమ్ ఇది కూడా అంతే. ఇన్‌కమ్ అనేది 6 లాక్స్ ఉంటుంది. 18,000 మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇది గర్ల్స్ స్టూడెంట్స్‌కి. తర్వాత చూసుకుంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ అనమాట. దీనికి 48,000 ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. మీరు చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇదైతే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్. అంటే మీకు తెలిసిందే కదా మీకు బీటెక్‌లో అయితే 4 ఇయర్స్ ఉంటుంది. సో, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వీళ్ళు 60,000 ప్రొవైడ్ చేస్తున్నారు ఇయర్‌కి. సో, ఇది కూడా అప్లై చేసుకోండి. నాట్ ఎక్సీడెడ్ టు 6,00,000 పర్ యానమ్. బిఫోర్ వాళ్ళకి అదే ప్రీవియస్ ఇయర్‌లో మీకు 50% మార్క్స్ అనేవి వచ్చుండాలి. అండ్ ఇక్కడ మీకు లింక్ ఉంది కదా! ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఏది జనరల్ గ్రాడ్యుయేషన్, ఏది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అనేది. సో, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇవి చూసుకుంటే మీకు ప్రీవియస్ ఇయర్‌లో వాళ్ళకి ఎంత స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేశారు అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతే అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఇలా కిందకొస్తే మీకు ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్ కలెక్షన్ ప్రాసెస్ ఏంటి? ఎవరు అప్లై చేసుకోవాలి? ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి అయిన తర్వాత నాకు స్కాలర్‌షిప్ అనేది ఎలా వస్తుంది? అంటే ఇక్కడ హౌ కెన్ ద స్కాలర్స్ బెనిఫిట్ యుటిలైజ్ ది స్కాలర్‌షిప్ ఫండ్. ఈ స్కాలర్‌షిప్ ఫండ్‌ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది. ఈ స్కాలర్‌షిప్ ఫండ్ కెన్ యుటిలైజ్డ్ ఓన్లీ ఫర్ అకాడమిక్ పర్పసెస్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీస్, హాస్టల్ ఫీస్, ఫుడ్, ఇంటర్నెట్ యాక్సెస్, డివైసెస్, బుక్స్, స్టేషనరీ అండ్ ఆన్‌లైన్ లెర్నింగ్. ఓకేనా? మీ యొక్క పర్సనల్ యూజ్ కోసం గిట్లా యూజ్ చేయకూడదు. మీ యొక్క ఎడ్యుకేషన్‌కి మీకు సపోర్ట్ చేయడానికి స్కాలర్‌షిప్ ఇస్తున్నారు కాబట్టి దాని పర్పస్ కానీ మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. And what value added services will be provided under the scholarship program. Besides financial assistance, the selected scholars will also receive mentorship support కూడా. ఓకే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మీకు అమౌంట్ ఇవ్వడంతో పాటు మీకు మెంటర్షిప్ సపోర్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. వీళ్ళు ఆదిత్య బిర్లా దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎవరైతే బాయ్స్ ఈ వీడియో చూస్తున్నారో, మీ సర్కిల్‌లో మీ సిస్టర్స్ గాని, ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫ్రెండ్స్ గాని, వాళ్ళకి ఎవరికైతే యూజ్ అవుతుందో క్లాస్ 9 నుంచి డిగ్రీ, బీటెక్ వరకు మీకు తెలిసిన గర్ల్స్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో లేదా అందరికీ షేర్ చేయండి. మాక్సిమం అందరికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మీకు చాలా హెల్ప్ చేసినట్టు వాళ్ళు ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్‌గా వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఒకటి దొరుకుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన ఫ్రెండ్లెస్ మీడియా యూట్యూబ్ ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అది మన ఎఫ్ఎల్ఎం పేజ్‌కి అయితే మీరైతే మెసేజ్ చేయొచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.